మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష కొత్త ప్రభుత్వం వచ్చినాక 17/1/2024 ఇప్పుడే హరీష్ రావు గారు కూడా కోట్ చేశారు అధ్యక్ష. మరి దాని విషయంలో కూడా కేఆర్ఎంకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ టు గవర్నమెంట్ లెటర్ పంపించాడు అధ్యక్ష. ఆ లెటర్ ఏమని చెప్తుంది, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు 27 జనవరి. దీంట్లో కూడా కేఆర్ఎంబికి నేను అప్పగిస్తానేనని చెప్పట్లేదు అధ్యక్ష, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కేఆర్ఎంబికి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి 27 రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అది. అంతేకాకుండా ఫిబ్రవరి 1వ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష. అది అఫీషియల్ మీటింగా లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ 2 గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. చాలా అంశాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష. చాలాసేపు మాట్లాడారు. దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. కానీ సడన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక 2 నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది అక్కడ సమాచారం, నాకు ఇచ్చినటువంటి సమాచారం అది. మినిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని, వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబికి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష. నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది, ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూటు పొడిచేది కాదు అధ్యక్ష. ఇది కేవలం వారు మేము 8 సంవత్సరాలు ఇవ్వలేదు, మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని వారు ఏమన్నా తప్పు పెడతారేమో ఏమన్నా భయపడతా అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబికి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో, ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం 8 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంకి అప్పచెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమీ లేదు అధ్యక్ష. కానీ 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని దారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి గుత్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష.